దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. సామెతల గ్రంథం 28-27 వచనంలో ఈ మాట రాయబడింది. ప్రభు అంటున్నాడు, బేదలకు ఇచ్చేవాడు ఏ కొదవ ఉండదంట. ఎందుకంటే ప్రభు బేదలకు అనుకరించమంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడు, ఈ దేవుడు, ఆ దేవాదేవుడు బేదలను కనుక యెహోవాకు అప్పిచ్చేవాడు అంటున్నాడు. దేవాదేవుడు ఏమంటున్నాడు? యెహోవాకి అప్పిచ్చేవాడు అంటున్నాడు. కాబట్టి మనం బేదలను కరిగితే ఎవరికి దేవునికి ఇచ్చినట్టు లెక్క. అంతే. ఔదార్యం గల వారు పుష్టి నొందురు, నీళ్లు పోవని నీళ్లు పోయబడును. సామెతల గ్రంథం 11:25 ఈ మాట. ఔదార్యం గలవారు పుష్టి నొందురు అంటూ ఎదుటి వ్యక్తి మీద జాలి, కనికరము, ప్రేమ. ప్రభు అయిన యేసు ప్రభు మనందరం జాలి, కనికరం, ప్రేమతో మనం ప్రేమించాడు తప్ప కఠినంగా మన మాటలు ఏం చెప్పదు. కాబట్టి దేవాదేవుడికి మరి సామెతల గ్రంథం 22-29 దయదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దేవుని నందును. చూడండి, అన్ని మాటలు కూడా పేదల గురించి మాట్లాడుతుంది. అందుకే మనం మనకున్న దాంట్లో కొంచెం ఎవరికైనా మనం దానం చేస్తే దేవునికి అప్పించిన అంటున్నాడు. ఏమన్నాడు? దయదృష్టి గలవాడు తన ఆహారం కొంత దరిద్రునికి ఇచ్చును. మనకున్నది కొంచెమే. అయ్యో నాకు కొంచెం మంది, కొంచెం కూడా పేదవాడికి పెట్టేలా మనసు మనకు కలిగి ఉండమాట. ఈశ్వరం అలాంటి మనసు కలిగి ఉంటే, నాలాంటి మనసు కలిగిన కుమారుడా, నాలాంటి మనసు కలిగిన కుమార్తె అంటున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, దయదృష్టి గలవాడు తన ఆహారం కొంత దరిద్రునికి ఇచ్చిన, అట్టివాడు దీవెన, ఆశీర్వాదం. నువ్వు కొంచెం ఇస్తే కొంచెంలో ఇచ్చినవాడు నూరంతరగా ఆశ్రయించబడదు. కొంచెం నీకున్న దాంట్లో కొంచెం ఉంది, ఆ కొంచెంలో విత్తినప్పుడు దేవుడు దీవిస్తాడు. కొంచెం ఆ పేద ఎదురాల దగ్గర ఒకే అప్పం ఉంది, ఆ అప్పం పెట్టింది చూడ. అనేక చోట్ల కరువు ఉంది, ఆ దేశమంతా కరువు ఉంది, కానీ అక్కడ కరువు లేదు ఆ సారిపతి ఎదురాలకి. అలాగే మనకు కూడా అలాంటి కరువు లేకుండా మన తొట్టులో పిండి ఈ బుడ్లోని ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. కాబట్టి ప్రభు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నా. కుమారుడా, కుమార్తె ఏమన్నాడు? బేదలకు కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారం ఆయన ప్రత్యుపకారం చేయును. సామెతలు 19-17 వచ్చి ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడు? బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారం ఆయన ప్రత్యుపకారం చేయును. మనం ఇచ్చిన దానికి తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాడు దేవుడు. మన దేవుడు ఇప్పుడు వెనక్కి తిరిగి ఇచ్చేసే దేవుడు, ఏది కూడా దాచుకోడు మన దేవుడు. కాబట్టి ఇది మన పేదల మీద కనికరం పొందాం, మనం దీవించబడదాం. అటువంటి కృపదినత మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మీ అందరి కొరకు మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. జీవాధిపతి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినం వాగ్దానం ఇట్టేదిగా బేదలను కనికరించడానికి ఏం కలగదన్నా ప్రభా, అలా కనికరించే మనస్సు, కృప మాకు దయచేయండి. అలాంటి ధన్యత మాకు దయచేయండి. అనేక మంది బిడ్డలు ప్రభా, నైనా మరి నీ కఠినత్వం వాళ్ళని తీసివేసి ప్రభావ, శాంతిని సమాధానం ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాగ్దానం బట్టి మేము తండ్రి నైనా అనేక బేదలను కనికరించకూడదు మాకు దయచేయండి. మా హస్తాలు దీవించి, మా చేతి పనులు తెచ్చి, మా యజమానులు దివి తోటి పనివారు తెచ్చు, మా పనివారం ఒత్తిడి తీసే, మా కష్టార్జితాన్ని ఆశ్రయం, మా కష్టార్జితాన్ని దీవించి ప్రభా. అనేక బేదలను కనికరించకూడదు మాకు దయచేసి కృప చూపించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎంతో మంది ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. మాకు ఇచ్చిన తలాంతులు, మాకు ఇచ్చిన వాళ్ళు సఫలపరిచి మేము చేస్తున్న మా పరిచయం దీవించి, మా పరిచయం ఆశ్రయించి, మా పరిచయం కంచివే, దాని గ్రూప్ చుట్టూ కంచివే ప్రభా. జీసస్ స్వస్థాపన కంచివేసి అనేక నూతనాత్మ, కొత్త మందిరానికి వచ్చేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. కార్యించండి. ఈ దినం జరిగిన ఆరాధన ఘనముగా, మహిమకరంగా జరిగి ఎంతో మంది నడిపించుకున్నా ప్రభు. వచ్చిన ప్రతిబిడ్డని దీవించు. రాలంలో వచ్చి గొప్ప దయచే ప్రభు. వచ్చిన ప్రతిబిడ్డకి దీవెనలో ఆశీర్వాదం నింపండి. ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి. అప్పులు, బంధకాల నుంచి విడుదల దాచండి. తాగుడు, పేకలను, వ్యసనాన్ని దూరపరిచి కుటుంబంలో శాంతిని, సమాధానం నింపండి ప్రభా. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. హాస్పిటల్ ఐసీల బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచమని అడుగుతున్నాను తండ్రి. తాగుడు, పేకలను, వ్యసనాల నుంచి దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. కార్యం చేసి కృప చూపించి దీవించమని మిమ్మల్ని మహింపరచుకుని దినమంతా కాచి కాపాడు ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులని జరుపుకునే కృప దాచి. అలాగే ప్రభు నాయన, ఏదైనా ప్రయాణం ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నావు, అది గాలి ప్రయాణం, అయ్యా బస్సు ప్రయాణం, అయ్యా ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణం క్షేమకరంగా ప్రయాణం జరిగేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతాను తండ్రి. ఏదైనా నూతనంగా పనులకు వెళ్తున్నప్పుడు పనులు స్థిరపరచమని అడుగుతాను తండ్రి. మిమ్మల్ని గ్రహింపచ్చు. మా అందరికీ ఐక్యత, ప్రేమ, సమాధానం కలుగుండే కృప తెచ్చి ఈ దినము ఈ వాగ్దానం ప్రతి బిడ్డని దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ వాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల దేవాదేవుడు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు.
ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.